పేరు మార్చి వేరే పేరు పెట్టారు. పెట్టినాక చాలా బాగుంది. ఆయన 41 రోజు రాయమన్నారు. రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించి అంతకుముందు ఆయన దగ్గరికి వచ్చే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము. అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత ఆ లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు. చేసుకున్నాక చాలా బాగుంది. ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు. అవి పూజ చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది. చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేపీ గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. వాస్తురీత్యా గృహం నిర్మించబోయే ముందే అసలు మన గృహానికి ఎన్ని ద్వారాలు పెట్టుకోవాలి, ఎన్ని ద్వారాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాం. వాస్తవానికి ఒక ద్వారం ఉన్నా 2 ద్వారములు ఉన్నా కూడా ఉత్తమోత్తమం. సహజంగా ఒక చుట్టిల్లు వేసామనుకోండి, ఒక ద్వారమే నిర్మించుకుంటాం. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మీకు ఏమాత్రం మీరు బిల్డింగ్లా కావచ్చు, ఒక రేకుల షెడ్గా కావచ్చు ఏర్పాటు చేసుకున్నట్లయితే 2 గుమ్మాలు పెట్టుకోవటం వల్ల అన్ని విధాల శ్రేయోదాయకం. అదే 3 గుమ్మాలు గనక మీరు 3 దర్వాజాలు గనక పెట్టినట్లయితే మీకు శత్రుపేడ ఎక్కువ అవుతుంది. అదే గనక 4 దర్వాజాలు గనక మీరు పెట్టుకున్నట్లయితే గనక మీరు ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతారు. ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా అన్ని విషయాలలో ఆనందంగా ఉండగలుగుతారు. అదే గనక 5 పెట్టినట్లయితే శత్రుపేడ అలాగే మృత్యు భయం మన వెంటాడుతుంది ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి అని మన పెద్దలు, మన వాస్తుశాస్త్రం తెలియచేస్తూ ఉంది. అలాగే మరి 6 దర్వాజాలు కనుక పెట్టినట్లయితే ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి అని తెలియజేస్తున్నారు. అలాగే 7 గనక పెట్టినట్లయితే గనక ఆ ఇంట్లో ఉన్న వారికి ఆర్థిక కష్టాలు నష్టాలు వెంటాడుతూ ఉంటాయి అని కూడా మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. 8 దర్వాజాలు గనక పెట్టినట్లయితే ఉత్తమోత్తమైన ఫలితాలు, పేరు కీర్తి, సంఘంలో గౌరవం వచ్చి తీరుతాయి. అలాగే 9 గుమ్మాలు గనక పెట్టినట్లయితే అగ్ని భయం, చోర భయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 9 గుమ్మాలతో ఇంటిని నిర్మించరాదు అని కూడా తెలియచేస్తున్నారు. అట్లాగే 10 గుమ్మాలు కూడా అంత శ్రేయోదాయకమైంది కాదు అని మనకి కొంతమంది తెలియచేస్తూ ఉన్నారు. 11 గుమ్మాలతో గనక పెట్టిన ఇంట్లో కూడా ఇబ్బందులు, కష్టాలు, భార్యాభర్తల నడుమ అనేక గొడవలు కూడా అవుతాయి ఆ గృహంలో నివసించే వారికని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. మరి 12 గుమ్మాలతో గనక పెట్టుకున్నట్లయితే ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి. ఆ ఇంట్లో నివసించే వారికి చక్కటి ఆరోగ్యము, ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. 13 గుమ్మాలు కూడా శ్రేయదాయకం కాదు, శత్రుపీడ, అలాగే ఆ ఇంట్లో నివసించే వారికి అపకీర్తి, అలాగే అపజయాలు ఎదురవుతాయని తెలియచేస్తున్నారు. 14 గుమ్మాలు కానీ 16 గుమ్మాలు కానీ మీరు పెట్టుకుని చక్కగా మీరు మీ ఇంటిని బట్టి గుమ్మాలు, అంతేగాని ఇల్లు చిన్నదై ఎక్కువ గుమ్మాలు ఉండటం మంచిది కాదు. అలా అని చెప్పి ఏదో 1-2 గుమ్మాలతో సరిపెట్టుకోకుండా మీ ఇంటి కొలతలను బట్టి, మీ ఇంటి సైజును బట్టి గుమ్మాలు సంఖ్యని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకోవటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి. 15 గుమ్మాలు కూడా అంత శ్రేయోదాయకమైంది కాదు, అరిష్టాలు అనర్థాలు జరుగుతాయి. కాబట్టి 16 గుమ్మాలు గనక పెద్ద ఇల్లు మీరు నిర్మించుకున్నప్పుడు 16 గుమ్మాలతో ఏర్పాటు చేసుకోవటం వల్ల చాలా అద్భుత ఫలితాలు కూడా వచ్చి తీరతాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి గుమ్మాలు అనేది సరి సంఖ్యలో ఉండటం ఉత్తమోత్తమైనదిగా చెప్తూ ఉన్నారు. మరి మీరు బాత్రూమ్ గుమ్మాలు, ఇంటి గుమ్మాలని లెక్క వేయరాదు. గుమ్మాలు వేరు, బాత్రూమ్ గుమ్మాలు వేరు. దీని సంఖ్య దీనిదే, దాని సంఖ్య దానిదే. కాబట్టి ఇలా చూసుకోండి. దాంట్లో కూడా 10 గుమ్మాల్లో చివరి 0 రావటం వల్ల అది సరి సంఖ్య అయినప్పటికీ కూడా అది శుభ ఫలితాలు ఇవ్వవు. కాబట్టి 10 గుమ్మాలు కూడా అంత మంచిది కాదు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు గృహాన్ని నిర్మించబోయే ముందే మన ఇంటికి ఎన్ని గుమ్మాలు పెట్టాలి, అది ఎలా పెట్టాలో రాబో ఎపిసోడ్లో కూడా మీకు తెలియచేస్తూ ఉంటాం. ఏ సింహద్వారానికి ఎక్కడెక్కడ గుమ్మాలు పెట్టడం వల్ల మీకు ఐశ్వర్య సిద్ధి, అలాగే పేరు కీర్తి లభిస్తుందో మరికొన్ని వీడియోల్లో మీకు తెలియచేస్తాం. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.